లేదో అతను లోపలికి వచ్చాడు, నా పాదం పట్టుకున్నాడు, ఒక్కసారి గట్టిగా ట్విస్ట్ చేశాడు. అంతా నొప్పంతా తగ్గిపోయింది. చూడు, నా కాలు ఇప్పుడు మామూలుగా ఉంది. గోపాల్ సార్, నొప్పంతా మాయమైంది సార్. కావాలంటే మీరే చూడండి. చూడండి, ఐ కెన్ జంప్. ఒకవేళ తనకి పిచ్చేమైనా ఎక్కిందో లేక మనకెక్కిస్తోందో? లేదు సార్, నేను అటువంటిది ఏం చేయటం లేదు. నేను నిజమే చెప్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు గెంతగలను. నా మాట నమ్మండి. నేను నమ్ముతున్నాను మేం షాప్. మీ కాల్ని సింహాచలంగా నయించేశాడు. జస్ట్ ఇమాజిన్. సింహాచలమా? మీ భూతానికి వైద్యం కూడా తెలుసంటావా? తెలుసా అంటారా? సింహాచలం గాడి బాబు అన్నవరం, డాక్టర్ అన్నవరం. ఏ సింహాచలం లేడు, ఏ అన్నవరం లేడు. అన్ని ఒట్టి అబద్ధాలు. భూతాలు లేవు, దెయ్యాలు లేవు. వాడెవడు స్టూపిడ్ లోకల్ కుర్రాడా ఉంటాడు. నాతో ఆడుకుంటున్నాడు. ఎలాగైనా వెతికి పట్టుకుని వాడిని అందరి ముందు నిలబెట్టి వాడు దెయ్యమో భూతవు కాదని ప్రూవ్ చేస్తాను. నువ్వు ఎవరైనా వెతుకుతున్నావా? నువ్వా? నీకోసమే వెతుకుతున్నా. నువ్వు అలా మాయమైపోతావే. నువ్వు నా ముందుకు వచ్చినట్టు అందరి ముందుకు ఎందుకు రావు? ఆ స్టూపిడ్ బహదూర్ గళ్ళేడు, వాడు అందరితోనూ నువ్వు సింహాచలాన్ని అంటున్నాడు. నువ్వు సింహాచలానివి కాదుగా. నువ్వు మనిషివే కదూ. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు మీరు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆంటీ? ఆంటీ? నన్ను అక్క అనాల్సింది పోయి ఆంటీ అంటూ ఎవరితో మాట్లాడుతున్నానా? ఇతనితో మాట్లాడుతున్నాను. ఇతనంటే ఎవరు? అరే, కనబట్టలేదా? ఇక్కడ స్తంభంలో ఒక అతను నుంచుని ఉన్నాడు. అక్కడ స్తంభం మాత్రమే ఉంది, ఎవరు లేరే. సరిగ్గా చూడండి, అక్కడ ఒకడు ఉన్నాడు. అది స్తంభమే కాదు, మనిషి కాదు, స్తంభం. షట్ అప్. ఒక్క నిమిషం. ఏమండి, మీకు అక్కడ ఎవరైనా కుర్రాడు కనిపిస్తున్నాడా? స్తంభం కనిపిస్తోందా? అక్కడ కుర్రాడు లేడు, స్తంభం లేదు. మీరు సరిగ్గా చూడండి. అక్కడ ఏమైందమ్మా? నాకేం అర్థం కావడం లేదు. ఓ, నీ ఒంట్లో బాగోలేదనుకుంటాను. చూడు, మా ఇల్లు పక్కనే ఉంది. నువ్వు అక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, కూర్చో. అరే, ఇదేంటి ఇక్కడ ఇతని ఫోటోకి దండేసింది? మా అబ్బాయి ఫోటో. 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అదెలా సాధ్యం? ఇప్పుడేగా నేను అతన్ని. ఇరవై ఏళ్లకు ముందు జరిగిన గుండె తరుక్కుపోయే కథ. చిట్టమ్మ సింహాచలాన్ని, సింహాచలం చిట్టమ్మని గాఢంగా ప్రేమించుకున్నారు. శరీరాలు రెండైనా ఒకే ప్రాణంగా ఉండేవారు. కానీ ఒక రోజున వాళ్ళకేమైంది? సింహాచలం చిట్టమ్మ తల్లో మల్లె పువ్వులు పెడుతున్నాడు. అది అన్నవరం చూసేశాడు. వెంటనే అతను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఒకరోజు అతను కుట్ర చేసి చిట్టమ్మకు మందన్న పేరుతో విషాన్నిచ్చాడు. దాంతో చిట్టమ్మ సింహాచలం సింహాచలం అని అరుస్తూ తప్పించి తప్పించి మరణించింది. జస్ట్ ఇమాజిన్. పాపం సింహాచలం చిట్టమ్మ మరణం వల్ల కలిగిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. అదుగో ఆ పర్వత శిఖరం వైపు చూడండి. ఆ శిఖరం నుంచి సింహాచలం చిట్టమ్మా చిట్టమ్మా అని అరుస్తూ కిందకు దూకేశాడు. ప్రేమ కోసం తన ప్రాణాల్ని వదిలేశాడు. ఆ రోజు నుంచే సింహాచలం భూతంగా మారి తన చిట్టమ్మను వెతుకుతున్నాడు. నువ్వు అలా వేలు నా వైపు చూపిస్తావెందుకు? ఎందుకంటే ఆ చిట్టమ్మ మీరే. ఏంటి, చిట్టమ్మనా? మొత్తానికి చిట్టమ్మలా ఉన్నారు. ప్రియా, నాకు భయం వేస్తోంది. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదాం ప్లీజ్. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ బౌద్ధుడు ఏ పని లేక జస్ట్ ఇమాజిన్ అంటూ పిచ్చిగా వాగుతున్నాడు. మీరేమో ఇమాజిన్ చేసుకుంటున్నారు. బహదూర్,
ఇక మీదట ఎప్పుడు నువ్వు ఈ పిల్లలకి ఇలాంటి కథలు చెప్పకూడదు. అండర్స్టాండ్? నౌ కమాన్ గెట్ రెడీ. మనం మౌంటైన్ క్లైంబింగ్ కి వెళ్తున్నాం. మీరందరూ ఎసెండర్ తగిలించుకుని పైకి ఎక్కాలి. ఆ తర్వాత కిందకు వచ్చేటప్పుడు డిసెండర్ తగిలించుకుని ర్యాప్లింగ్ చేసుకుంటూ దిగాలి. ఇదేంటి? సింహాచలం. జస్ట్ ఇమాజిన్. కాంట్ ఇమాజిన్. 104 డిగ్రీల జ్వరం ఉంది. సార్ మీకు ముందే చెప్పాను కదా ఈ సంగతి. సార్ అస్సలు వినిపించుకోలేదు కదా. సారీ సారీ. మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండవు. బహదూర్, నువ్వు వెంటనే వెళ్ళు. మీ ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి వెహికల్స్ కి ఏర్పాటు చేయి. వెళ్ళు. ఎందుకయ్యా అనవసరంగా నాకు కడుపు కొట్టావు? జేబులు నిండకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. జస్ట్ ఇమాజిన్. అరే నువ్వు వాళ్ళందరి ముందు ఆ రకంగా కొండ మీదకి ఎక్కాల్సిన అవసరమే ఉంది? ఏం చేయను? తనంత గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళని చూసి భయపడిపోయాను. అరే నిన్ను చూసి వాళ్ళంతా హడలెత్తి చచ్చారు, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నారు. మా అమ్మ తోడు. ఇదే నా శాపం. నీ చిట్టమ్మని నిజంగానే సింహాచలమై వెతుక్కుంటావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను అడుగుతావే? నువ్వేం చేయమంటే నేను అదే చేశాను. నువ్వే ఏదైనా ఆలోచించు. ఆలోచించా. ఏంటి చిట్టమ్మ గారు? నా పేరు ప్రియా. అది ఈ జన్మలో. కానీ గత 6 జన్మలుగా మీరు సింహాచలం లవర్ చిట్టమ్మ. ఇది 7వ జన్మ. ఒకవేళ మీరు అతన్ని కలవకుండా వెళితే అతని కోపం వస్తుంది. తరువాత మీరెక్కడికి వెళ్ళినా తను అక్కడికి వస్తూ ఉంటాడు. జస్ట్ ఇమాజిన్. అలా ఎలా వచ్చేస్తాడు? వద్దామనుకున్నా మేము సింగపూర్ వెళ్తాంగా. అమ్మమ్మ, సింగపూర్ కూడా వస్తాడు. అతనికి టికెట్ కొనాల్సిన పనే లేదు. ఇలా చూడు బహదూర్, తను ఏ భూతాన్ని గీతాన్ని కలవడానికి రాదు. ఒకవేళ తనకి ఎదురు అయితేనో? అతను మర్యాద తెలిసిన భూతం మెంత ఇంతవరకు ఎవ్వరికీ ఏ హాని తలపెట్టలేదు. అవునా? చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. ఆగు బహదూర్. అనిత, అతను అనేది కరెక్టే. నువ్వు అతన్ని మీట్ అవుతావా? అప్పుడే అతనికి విముక్తి కలుగుతుంది. మీరు ఆవిడ్ని ఆపకండి. ఒకవేళ సింహాచలానికి విషయం తెలిసిందంటే జస్ట్ ఇమాజిన్. లేదు లేదు, నేను వద్దటం లేదు. జస్ట్ నేను ఊరికే అడిగాను అంతే. యాక్చువల్లీ నేను నీకు అడ్వైస్ ఇస్తున్నాను అంతే కదా. ఏ చూడు చూడు, నువ్వు ఆ భూతాన్ని కలవడానికి వెళ్ళు. అది చాలా మంచి భూతం. ఇట్స్ అ వెరీ గుడ్ భూతం. సరే కానీ నాకు నిద్ర వస్తుంది. ఓకే బాయ్. గుడ్ నైట్. చిట్టమ్మా, హలో సింహాచలం గారు, నేను వచ్చేసా మీకు విముక్తి కలిగించడానికి. ప్లీజ్ నా ముందుకు రండి. నాకు భయం వేస్తోంది. ఏంటి, భూతాలు కూడా భయం వేస్తుందా? నేను భూతాన్ని కాను. నువ్వు
భూతానివి కావా? సరే సరే, ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా నేను భూతం అంటే నీకు బాధగా ఉంటుంది కదూ? అవును కదా, మరి అలాగే ఉండాలి. ప్రాణాన్ని ప్రేమ కోసం త్యాగం చేసావు. ఆ విధంగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు భూతం ఎందుకు అవుతారు? వాళ్ళు 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 చిరంజీవులు అవుతారు. నువ్వు అంతే కదూ? నేను కృష్ణని. చూడు, నువ్వు అక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు. రమ్మని నువ్వు పిలిచావు, వచ్చాను. నీకు విముక్తి లభిస్తుంది. మరి వెళ్ళనా? నాకు విముక్తి కాదు, స్నేహం కావాలి. ఏంటి స్నేహమా? ఏయ్! అరే భయపడకు, నేను కూడా మనిషినే, అందరిలాంటి వాడిని. కావాలంటే నన్ను తాకి చూడు, తాకి చూడు. తాకా? ఏయ్! ఐమ్ సారీ. చూడు, నాకు రక్తం వస్తుందిగా. ఇప్పుడైనా నమ్ముతావా నేను భూతాన్ని కాదని? నిజంగానే నువ్వు భూతానివి కాదంటే ఆ ఫోటోకి దండేంటి? అది మా నాన్నగారి ఫోటో. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. నేను అచ్చం మా నాన్నగారిలాగే ఉంటాను. అలాగా? కానీ ఆ రోజు నా ప్రాణం కాపాడడానికి చెట్టు మీదకి నువ్వు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావు? నిన్న నువ్వు ఆ కొండ మీదకి ఇలా 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 ఎలా ఎక్కేసావు? అది ఎలా అంటే నాకు అలా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడ చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, వాటితో ఆడుకుంటూ పెద్దవాడిని అయ్యాను. ఎప్పుడు ఇక్కడే సమయం గడుపుతూ ఉంటాను. నాకు అవన్నీ మంచి స్నేహితులైపోయాయి. నువ్వు నా స్నేహితుల్ని కలుస్తావా? బిలీవ్ ఇట్. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. కొంపతీసి పెనుకొచ్చావు కదా, నొప్పెడుతుంది. ఏమంటే సింహాచలాన్ని కాదు కదా. చూసారా, ఇతను సింహాచలం కాడు. నేను అప్పుడే అన్నాను కదా. అప్పుడెక్కడన్నారు, ఇప్పుడేగా ఉంటున్నారు. నేను అన్నది కరెక్టేగా. సింహాచలం, you're so cute. కృష్ణ, you really got us scared. మమ్మల్ని చాలా భయపెట్టావు, కానీ మాకు సరదాగానే ఉంది. బాయ్స్ అండ్ గర్ల్స్, క్యాంపింగ్ కంటిన్యూస్. ఇదిగో కృష్ణ, నువ్వు కూడా మా గ్రూప్ లో కలిసిపో. రండి. Just imagine.
నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు పువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇంద్రధనస్సు నుంచి. ఇంద్రధనుసా? యు మీన్ రెయిన్బో? ఆ, అదిగో చూడు. వావ్ కృష్ణ, ఎంత అందమైన సీనరీ. ఒకవేళ నేను ఇక్కడికి రాలేదంటే ఎంతో మిస్ అయి ఉండేదాన్ని. నేను కూడా. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్, సో సెరెన్, సో క్వైట్. You should see this place in autumn. It's a riot of colors. When the sun's rays touch the fallen leaves, everything turns to gold. It's so beautiful. Makes you realize what a great artist God really is. కృష్ణ, నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? నీకెవరు నేర్పించారు? నాకు తెలిసినంత వరకు నా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అన్ని నానమ్మే. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలన్నా టాలెంట్ అనేది కావాలిగా కృష్ణ. నీలో ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. యు ఆర్ అమేజింగ్. నువ్వు ఈ చిన్న గ్రామంలో ఉండిపోయి నీకున్న టాలెంట్ ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఆ బయట ప్రపంచానికి నీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. అంతేకాదు, నీకు పేరు కూడా వస్తుంది. నానమ్మ తప్ప నాకు మరో ప్రపంచం లేదు. ఆవిడ ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మీ నాన్నమ్మ అంటే నీకు అంత ప్రేమ? చెప్పలేనంత ప్రేమ. కృష్ణ, మీ నాన్నమ్మ నేను కలవాలనుకుంటున్నా.